పూజకు ముందు పూజ సామాగ్రికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో పూజ అనంతరం కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలని ఆలయ పూజారులు తెలుపుతారు. పూజ చేసిన అనంతరం సంబంధించిన పదార్థాలన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చూసుకోవాలి. అలా పడేయడం వల్ల పాప ఫలితాలు కలుగుతాయని పూజారి తెలిపాడు. పూజానంతరం కూడా ఆచార వ్యవహారాలకు సంబంధించిన లక్షణాలు శక్తి పూజ వ్యర్థాల్లో ఉంటాయని, ఇతర వ్యర్థాలతో కలిపి అస్సలు ఉంచకూడదు, పడేయకూడదని, వాటికి అత్యంత గౌరవ మర్యాదలతోనే నిర్వీర్యం చేయాలని పూజారి తెలుపుతారు. రోజువారీ దినచర్యలో భాగంగా పూజలు నిర్వహించేవారు అనంతరం పూజ వ్యర్థాలను ఇంట్లో లేదా ఇతర చెత్తతో కలిపి పడేస్తుంటారు. నిజానికి ఇది చాలా పాపమని చెప్తున్నారు. వేరువేరు శక్తులు కలిగిన పదార్థాలుంటాయని, వీటన్నింటినీ కలిపి విపరీత ప్రతికూల శక్తులు పెరిగే అవకాశాలున్నాయని, కనుక పూజా వ్యర్థాలను ఇతర వ్యర్థాలతో వాడకూడదని తెలిపారు. పూజకు ఉపయోగించిన పువ్వులు, పండ్లు వంటివి ప్రసాదాలకు ఉపయోగించిన ఇతర పదార్థాలు వంటి మిగిలినవి చీమలకు, ఆవులకు ఇవ్వచ్చు, లేదా మనుషులు నడవని చోట పారే నీటిలో పడేయొచ్చని తెలిపారు. ఇంట్లో ప్రతిష్ఠ చేసి పూజించే దేవుళ్ల ఫోటోలు, శుభకార్యాలకు ఉపయోగించే ప్రతిమ ఏదైనా భూమిలో పాతిపెట్టాలని తెలిపారు. ముఖ్యంగా అవి ఇంటి పరిసరాల్లో పాతిపెడితే మీ ఇంటిని సురక్షితంగా కాపాడతాయన్నారు. పాతిపెట్టిన చోట పూలు లేదా పండ్లిచ్చే మొక్కలు నాటితే ఇంకా శుభ ఫలితాలు కలుగుతాయని తెలిపారు.